దేశంలో విద్యార్థుల బలవన్మరణాలు క్రమంగా పెరుగుతున్నాయి. గత 10 ఏళ్లలో సూసైడ్ చేసుకునే వారి 65% పెరిగిందని నివేదికలు చెబుతున్నాయి. చదువుల్లో పోటీతత్వంతో ఒత్తిడి పెరిగిపోవడం, అంచనాలు అందుకోవడంలో ఇబ్బందులు, నచ్చని వాటిని బలవంతంగా రుద్దటం వంటి వాటిని పిల్లలు ఎదుర్కోలేకపోతున్నట్టు తేలింది. అయితే ఆలోచనలు గుర్తించటం, మార్కులని కొలమానంగా భావించకపోవడం, ఇతరులతో పోల్చి చూడకుండా ఉంటే పిల్లలు ప్రశాంతంగా కెరీర్పై ఫోకస్ పెడతారంటున్నారు నిపుణులు. దేశవ్యాప్తంగా చదువుకునే పిల్లల్లో ఆత్మహత్య రేటు పెరుగుతోందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తెలిపింది. గత 10 ఏళ్లలోనే దాదాపు 61% పెరిగినట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా ప్రతి గంటకు ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా చెప్పింది. ప్రతి సంవత్సరం ఆత్మహత్య చేసుకునే విద్యార్థుల సంఖ్య వేలల్లోనే ఉంటుందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తెలిపింది. చదువుల్లో ప్రతిభ కనపర్చాలన్న ఒత్తిడి, సరైన గైడెన్స్ లేకపోవడం, మనసులోని బాధను ఎవరూ అర్థం చేసుకోకపోవడం ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయని స్పష్టం చేసింది. పెరిగిన సాంకేతికత విజ్ఞానం కూడా పిల్లల్లో విపరీత ఆలోచనలు పెరిగేందుకు కారణమైందంటున్నారు మానసిక నిపుణులు. సోషల్ మీడియా ప్రభావం కూడా ఎక్కువగానే ఉందంటున్నారు. స్మార్ట్ ఫోన్లు వినియోగించడం కూడా పెరిగిందని, ఎక్కడ ఏం జరిగినా వాటికి ప్రభావితం అవుతూ అనుకరించడం అనేది పెద్ద సమస్యగా మారిందని మానసిక నిపుణులు చెబుతున్నారు. మరోవైపు సెల్ ఫోన్ల మోజులో పడిపోయి చదువును అశ్రద్ధ చేయడం కూడా విద్యార్థుల్లో ఒత్తిడి పెంచుతుందంటున్నారు. దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 10,000కు పైగానే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే తీవ్రత అర్థం చేసుకోవాలని చెప్తున్నారు. చిన్నప్పటి నుంచే పిల్లలు స్మార్ట్ ఫోన్ను మితంగా వాడేలా చూసుకోవడం, మార్కులు, ర్యాంకులు గురించిన ఒత్తిడి లేకుండా చేయడం, భవిష్యత్ గురించి స్పష్టత ఉండేలా చూడటం, కెరియర్ గైడెన్స్, ఫలానా ఉద్యోగం చేయాలని రుద్దడం చేయొద్దంటున్నారు మానసిక నిపుణులు. పిల్లలు ఏం చెప్పినా పూర్తిగా విని సరైన సలహాలు ఇవ్వడంతో ప్రయోజనం ఉందని చెప్తున్నారు. ఏదైనా సమస్య వస్తే చెప్పుకునే అవకాశం తల్లిదండ్రులు ఇస్తే ఆత్మహత్య ఆలోచన రాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నేటి తరం విద్యార్థులు ఇతరులతో పోల్చి చూడటాన్ని ఇష్టపడడం లేదంటున్నారు మానసిక నిపుణులు. మరోవైపు పిల్లలను అతి గారాబం చేయొద్దని సూచిస్తున్నారు.